హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే సేమియా అండ్ గోధుమ నూక రెండు కలిపి మిక్సింగ్ చేసి ఉప్మా అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశానన్నమాట. ఈ మీరు కూడా చేసి ఉండొచ్చు. ఐ హోప్ నా వీడియో నచ్చితేనే మీరు కామెంట్ చేయండి కింద. టమాటా డిస్క్రిప్షన్ బాక్స్లోని కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇక్కడైతే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటీ, తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటీ, శనగపప్పు, శనగపప్పు, కరివేపాకు అదే ఫస్ట్ ఉల్లిపాయ టమాటా ఫస్ట్ పెట్టేసానండి. ఇక్కడ తర్వాత ఇక్కడ కళాయి వేడవుతుంది. కళాయి నేను ఫస్టే పెట్టిస్తాను. కళాయి వేడవుతుందో లేదో చూస్తున్నాను. తర్వాత దీంట్లో నేను కళాయిలోని గోధుమ నూక అండ్ సేమియా ఉంది కదండి, మిక్సింగ్ చేసి అదైతే వేపుతాను. వేసి ఇగోటండి చూడండి, ఇందులో వేసిస్తున్నాను. నేను బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేపాలండి, శుభ్రంగా వేపాలి. బాగా మిక్సింగ్ అయితే మిక్సింగ్ ఉప్మా అంటే టేస్టీగా యమ్మీగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది తమ్మేలు పెడతారు కదండి, తమ్మేలు అయితే నాకు రాదండి పెట్టడం. నాకు ఎలాగొచ్చో నేను అలాగే పెడుతుంటానండి తమ్మేలు. కానీ అంతగా నేనైతే యూట్యూబ్లో కొంచెం న్యూ కదండి, నాకు అంతగా రాదండి. ఏగోటండి ఇక్కడైతే బ్రౌన్ కలర్గా వేగింది. బ్రౌన్ కలర్ గోధుమ నూక అండ్ సేమియా మిక్సింగ్ చేశాను కదా, అదైతే బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపానండి నేను. సో ఇక్కడైతే మా అత్తయ్య గారు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఆయిల్ కళాయి అయితే వేడెక్కిన తర్వాతే నేను ఆయిల్ వేసాను. కళాయిలోని 2 స్పూన్ ఆయిల్ వేస్తానండి నేను. ఎక్కువగా ఆయిల్ అయితే తినకూడదండి, ఆయిల్ ఎక్కువగా వేసుకోకూడదు. మరి కొంతమందిలో అయితే హెవీ ఆయిల్ వేసుకుంటాం, నేను మాత్రం అలా వేసుకోనండి. ఇక్కడైతే ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసుకుని ఇక్కడ అదేడో అంటారు కదా, ఇది అదే పోపు సామాలు, పోపు అండి. తెలుగు అంతగా రాదండి నాకు. పోపు వేస్తానండి. బ్లాక్గా ఉంటాయి కదా చిన్న చిన్న గోళీలు, అది పోపులు అంటారు కదండి. ఇక్కడ ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిరపకాయలు అయితే శుభ్రంగా కడిగానండి. ఫస్టే నేను క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ వేసి ఇక్కడైతే వేపుతానండి. బాగా వేపాలండి, పచ్చిగా ఉంటుంది వేపకపోతే. అయితే నాకు తమ్మేలు అయితే పెట్టడం రాదండి. ప్లీజ్ నాకు కొంచెం మీరు ఎవరైనా వీడియో చేయండి. ఈజీలీ యాప్ ఉంటుంది కదా, ఈజీలీ యాప్ ద్వారా నాకు చెప్పండి. ఇక్కడైతే సాల్ట్ నేను అందాకటికి సాల్ట్ కొంచెం వేసాను, 2 స్పూన్ లాగా. తర్వాత 2.5 hours గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ అందులోని 2 స్పూన్లు అదే సాల్ట్ వేస్తానండి. ఇక్కడైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుతున్నానండి నేను. ఇక్కడైతే వాటర్ వేస్తాను నేను. బాగా ఎగిపోయింది కదా వాటరు, 2 గ్లాసులు వాటరు, హాఫ్ గ్లాసు వాటర్ ఇవ్వాలండి. లేకపోతే బాగా అంటే కరకరలాడుతుందండి వేయకపోతే. అయితే తమ్మేల్ వీడియోస్ అయితే చెప్పండి, కొంచెం ఈజీలీ యాప్ ఉంటుంది కదా. నేనైతే ఇన్షార్ట్లోనే తమ్మేల్ పెడుతున్నానండి. నాకు ఎలాగా నచ్చుతుందో నేను అలాగే పెడుతున్నానండి. మరి నాకు అంతగా పెద్ద యూట్యూబర్ లాగా నాకు అంతగా రాదండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్కి మీ ప్రేమ అభిమానం ఇవ్వండి. నాకు ఇంకా సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకెళ్ళగలుస్తానండి. మీ సపోర్ట్ లేకుండా నేను ఏమీ చేయలేనండి. ఇక్కడైతే
ఎసర మరుగుతుందండి, వాటర్ వేస్తాను. ఇక్కడైతే మరుగుతుంది. బ్లాక్ టీ చేసుకున్నానండి. నాకు బ్లాక్ టీ అంటే చాలా ఇష్టము. మన ఇంట్లో మనం ఏది అవైలబుల్గా ఉంటే మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మా ఇంట్లోని గోధుమ నూక, తర్వాత హిందీలో సోజీ అంటారండి. గోధుమ నాకు ఇష్టం అండి. తెలుగులో మనం గోధుమ నూక అంటాం కదా, హిందీలో సోజీ అంటారు. సేమియా అంటాము. అయితే ఇక్కడ మా అత్తయ్య గారు నిలబడారు. అంటే నేనే అత్తయ్య గారికి వీడియో తీయమనేది, కానీ అత్తయ్య గారు కి సరిగ్గా పట్టుకోలేదని నేనే కొంచెం అదే నేనే పట్టుకొని ఒక చేతితో పట్టుకొని వీడియో తీసుకుంటున్నానండి. ఇలా పట్టుకోండి. అత్తయ్య గారు కొంచెం పట్టుకోమనేను, అత్తయ్య గారికి అంత తెలియదు కదా, అందుకే. ఇక్కడైతే గోధుమ నూక అండ్ సేమియా మిక్సింగ్ వేస్తానండి కళాయిలోని. దగ్గరికి వచ్చిన దాకా బాగా కలపాలండి, లేకపోతే వండల్లాగా చుట్టిస్తుందండి. వండల్లాగా చుట్టితే బాగోదు కదా. ఏదైనా చేస్తే టేస్టీగా చెయ్యాలండి. అన్నపూర్ణాదేవి అంటే మన సాక్షాత్ తిండిలోనే ఉంటుందండి. అన్నపూర్ణాదేవి చేతుల్లోనే ఉంటుందండి అన్నపూర్ణాదేవి. సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేదు. అయితే నాకు ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. థంబ్నెయిల్ ఎలాగ పెట్టాలి, ఈజీ యాప్ ద్వారా నాకు చెప్పండి, ఓకేనా? కామెంట్ చేయండి. ఏ యాప్ ఈజీయో, ఎలా పెట్టాలో. మీరు ఎవరైనా నా వీడియో చూస్తేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? నాకు మీ సపోర్ట్ లేకుండా నేను ఏమీ చేయలేనండి. సపోర్ట్ ఇస్తే ఏదైనా చేయగలను. ఇక్కడైతే దగ్గరికి వచ్చిన దాకా మా అత్తయ్య కలపమనింది. అయితే నేను ఇక్కడ దగ్గరికి అయిందాక అలా కలుపుకొని చూడండి. నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొంచెం దగ్గర అయింది. అంతగా లూజ్గా ఉంది కదా, మీరు వచ్చేయండి. ఈవినింగ్ దగ్గర అవ్వాలి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంటుంది. ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఈ వీడియో ఉప్మా అయితే అంతగా దగ్గరికైనా గట్టిగా బాగోదండి, కొంచెం లూజ్గా ఉండాలి. అంతగా దగ్గరికి అయితే మనం పొడిగా కదా, సో ఇలా అయితే బాగానే ఉంటుంది. మీ సపోర్ట్ లేకుండా ఎలా చెప్పాను కదా, చెప్పాను కదా ఉప్మాలోని శనగ పలుకులు ఉంటే శనగ పలుకులు ఉప్మా ఎలాగుందో నేను చేస్తున్న ఉప్మా ఎలాగుందో పప్పు శనగపప్పు కామెంట్లో పెట్టండి, ఓకేనా? నేను ఇక్కడ వేసానంటే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటీ, కరివేపాకు, శనగపప్పు, పోపు అన్నీ వేసానండి ఇందులో. ఫైనల్ అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోని సర్వ్ చేసానండి. ఫస్ట్ మా అత్తయ్య గారికి నేను ఇచ్చానండి, ఎందుకంటే మా అత్తయ్య గారు పెద్దవాళ్ళు కదా, మాకైతే నేను ఆవిడే కదా. అయితే ఆవిడకి నేను ప్లేట్లో వేసి ఫస్ట్ అత్తయ్య గారు తినండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని. నేను మీరు కూడా ఇలాగే కదండి చేసుకుంటారు. అంటే ఈవినింగ్ స్నాక్స్కి మనం ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే మనం అదే చేసుకోవచ్చు. ఈజీలీగా మనం ఏదైనా ఇప్పుడు బ్రెడ్ పకోడా, మన ఇంట్లో బ్రెడ్ అవైలబుల్గా ఉంటే బ్రెడ్ పకోడా చేసుకోవచ్చు. చౌమిన్ ఉంటే చౌమిన్ చేసుకోవచ్చు. మ్యాగీ ఉంటే మ్యాగీ చేసుకోవచ్చు. కానీ అవన్నీ ఎక్కువగా తినకూడదండి. మన హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే మనం ఏదైనా చేయగలం. మీకు ఈ వీడియో ఎలాగుందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితేనే నాకు సపోర్ట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, ఓకేనా? బాయ్.